యూత్ గివ్ అప్ ఇవ్వడానికి తొందరగా గివ్ అప్ ఇవ్వడానికి రీజన్స్ ఏముంది? అంటే ఈ రోజులలో యూత్ని చూసుకుంటే మెయిన్గా వచ్చేసి ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ కోసం భయం ఎక్కువ ఉంది. మూవ్ కాలేకపోతున్నాను. ఓకే. నాలాగా రెస్పాన్సిబిలిటీ అంటే తక్కువ మందికి ఉంటాయి. అలాంటి వాళ్ళు తొందరగా మూవ్ అయిపోతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్పాన్సిబిలిటీ లేకపోవడం బ్రో. మూవీస్ లో చూసి చాలా ఈజీ మ్యారేజ్ చేసుకుంటే అలా ఇలా ఒకటి ఇమాజినేషన్ లో ఉంటారు, బట్ రియల్ లైఫ్ లో అది వర్కౌట్ అవ్వదు. Sir, I feel one of the reason that youth is giving up because nowadays they're not feeling responsible. హాయ్ మీ పేరు? నా పేరు కార్తికేయ అండి. సో మరి యూత్ గివ్ అప్ ఇవ్వడానికి తొందరగా గివ్ అప్ ఇవ్వడానికి రీజన్స్ ఏముంటాయి? అంటే ఈ రోజులలో యూత్ని చూసుకుంటే మెయిన్గా వచ్చేసి ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ కోసం భయం ఎక్కువ ఉంది. ఏంటంటే ఫస్ట్ కన్సిస్టెన్సీ లేక మనం ఏదైనా ఒకటి సాధించాలంటే మనకి లాంగ్ రన్ ఉండాలి. లాంగ్ రన్ లో కష్టపడే తత్వం ఉండాలి. ఈ రోజులలో ఏంటంటే ఒక 2 సార్లు 3 సార్లు ప్రయత్నించి ఓడిపోగానే నాలో ఏదో క్యాపబిలిటీ లేదు, నాలో చాలా మైనసెస్ ఉన్నాయని ప్రతి ఒక్కరు అట్లా భావించడం వల్ల ఖచ్చితంగా మనం అనుకొని కన్సిస్టెంట్ గా చేస్తే అది 3rd టైం 4th టైం 5th టైం ఏదో ఒక రోజు సక్సెస్ అయింది. అది కంపల్సరీ ల్యాక్ ఆఫ్ కన్సిస్టెన్సీ ఈ రోజుల్లో అనుకుంటున్నాం. మళ్ళీ బికాస్ ఆఫ్ ఫ్యామిలీ మిడిల్ క్లాస్ ఇంకా చాలా మంది సినిమాలని చాలా గోల్స్ ఉంటాయి వాళ్ళకు కూడా. కాకపోతే బికాస్ ఆఫ్ దేర్ ఇంటర్నల్ ఫ్యామిలీ పరంగా ఇట్లా ఇవన్నీ ఆలోచిస్తే కూడా చాలా మంది ఆ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ద్వారా కూడా గోల్కి క్విట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనబడుతున్నాయి మనం ఈ రోజుల్లో యూత్లో చూసుకుంటే. ఏంటంటే జస్ట్ ఐ థింక్ వాట్ ఐ థింక్ ఈస్ కన్సిస్టెన్సీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మనం కష్టపడితే కంపల్సరీ ఒక లాంగ్ రన్లో దేని మీదైనా నిలబడితే ఖచ్చితంగా పని అయిద్ది, గోల్ సక్సెస్ అవుతారు అని నా ఒపీనియన్. మూవ్ కాలేకపోతున్నాను. ఓకే. నాలాగా రెస్పాన్సిబిలిటీ అంటే తక్కువ మందికి ఉంటాయి. అలాంటి వాళ్ళు తొందరగా మూవ్ అయిపోతారు. నాకు ఇదే నాకు బిజినెస్ అని కావాలని కొందరు, లేదంటే లేదు నాకు మంచి జాబ్లోనే నాకు మంచి గ్రోతింగ్ ఉంటుంది అనుకున్న వాళ్ళు కొందరు. బ్యాంకింగ్ సెక్టర్స్ కానీ, ఇప్పుడు నేను బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్నాను. అంటే వాస్తవానికి నేను ఇప్పుడు చేస్తుంది నాకు ఇష్టమే, కానీ నేను అనుకుంది మాత్రం ఇది కాదు వేరేది. అది ట్రావెలింగ్ చేద్దాం అనుకున్నాను. ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేద్దాం అనుకున్నాం. చాలా ఉన్నాయి. ఓకే. ఇప్పుడు అవి ఏం చేయలేనండి. ఎలా అనిపిస్తుంది మీకు గివ్ అప్ ఇచ్చిన తర్వాత? అంటే ఎప్పుడైనా ఫీల్ అవుతారా? అనిపిస్తుంది అండి, ఖచ్చితంగా అనిపిస్తుంది. అంటే డైలీ నైట్ పడుకుంటప్పుడు అనిపిస్తుంది, డైలీ ఇదే నాన్న రొటీన్ అయిపోతుంది కదా. మార్నింగ్ వెళ్తున్నా, ఈవినింగ్ వస్తున్నా, జాబ్ అయితే చేస్తున్నా పర్ఫెక్ట్గా. సరే నా గోల్ ఏముంది ఇదేనాక. ఇప్పుడు నేను మ్యారీడ్ అండి. ఓకే. నాకు మ్యారీడ్ వల్ల నేను ఏం చేయలేకపోతున్నాను. నాకు రెస్పాన్సిబిలిటీ గుర్తుకొస్తాయి. ఇప్పుడు అవన్నీ వదిలేసుకుని నేను వెళ్ళలేను. అలాంటి సమ్ రీజన్స్ వల్ల గివ్ అప్ చేయలేక అలా అయిపోతుంది. సో ఒకవేళ యూత్కి ఒక సజెషన్ ఇవ్వండి, మీరు గివ్ అప్ ఇవ్వకుండా ఉండడానికంటే ఏమి ఇస్తారు? అంటే వాళ్ళ గోలే కరెక్ట్గా, వాళ్ళ రెస్పాన్సిబిలిటీకి తగ్గ గోల్ వాళ్ళు అనుకోవడం చాలా బెటర్. ఓకే. స్టార్టింగ్లోనే ఇప్పుడు ఏదో అనుకోని మళ్ళీ ఏదో చేయడం కంటే ఫస్ట్ నుంచి కరెక్ట్గా ఎక్స్పెక్ట్ చేసింది వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ అని అనుకుంది కానీ దాన్ని గోల్ పెట్టుకుంటే ఖచ్చితంగా రీచ్ అవుతారు. హాయ్ మీ పేరు? ప్రశాంత్. సారిక. రంజిత్. సో మరి యూత్ తొందరగా గివ్ అప్ ఇవ్వడానికి రీజన్స్ ఏముంటాయి? మ్యారేజ్. ఇప్పుడు మ్యారేజ్ మీదనే అనుకుందాం చాలా మంది. సో ఎందుకంటే వాళ్ళు సరిగ్గా మెచ్యూర్ లేక కొంతమంది తొందరగా పడుతున్నారు పిల్లలు. అది పేరెంట్స్ అండర్స్టాండింగ్ ఉండాలి, వాళ్ళ పర్మిషన్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాంగ్ స్టెప్ వేస్తున్నారు స్టూడెంట్స్. మేబీ మూవీస్ కావచ్చు, మేబీ బ్రౌజింగ్ ఇంటర్నెట్ కూడా. కొన్ని ప్లస్ ఉంటాయి, కొన్ని మైనస్ ఉంటాయి. మూవీస్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. ప్లస్ ఉంది, మైనస్ ఉంది, బట్ ఎక్కువ మైనస్ కలవడుతున్నారు స్టూడెంట్స్. అది కొంచెం స్టూడెంట్స్ అనేది అట్రాక్ట్ అవ్వట్లేదు వాటికి. అది ఒక రీజన్ ఉంటుంది. ఏంటంటే ఏదైనా ఒక స్టెప్ ముందు తీసుకోవాలంటే స్టూడెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ ఇన్వాల్వ్ అయి ఉండాలి. అదైతే ప్లస్ పాయింట్. ఈ రోజులో పేరెంట్స్ లేకుండానే అన్ని చేసేస్తున్నారు. అది పెద్ద మైనస్ పాయింట్. ఎందుకంటే తొందరపడి మ్యారేజ్ చేసుకోవడం వల్ల అది చాలా తప్పు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు చేసుకుంటారు, బట్ తర్వాత రెస్పాన్సిబిలిటీ అనేది స్టార్ట్ అవుతుంది. అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. అది స్టూడెంట్స్ కానీ మేబీ ఎవరైనా కానీ కొంచెం పేరెంట్స్ తోటి క్లోజ్గా ఉండాలి, వాళ్ళతో డిసిషన్ తీసుకోవాలి ఏదైనా కానీ. వితౌట్ పేరెంట్స్ అయితే ఏది డిసిషన్ తీసుకోకూడదు. నేను చెప్పే వాటికి అది ఫైన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్పాన్సిబిలిటీ లేకపోవడం బ్రో. మూవీస్ లో చూసి చాలా ఈజీ మ్యారేజ్ చేసుకుంటే అలా ఇలా ఒకటి ఇమాజినేషన్ లో ఉంటారు, బట్ రియల్ లైఫ్ లో అది వర్కౌట్ అవ్వదు. సో దాని వల్ల డిఫికల్టీస్ రావడం, ఇద్దరు సపరేట్ అవ్వడం అలా జరుగుతుంది. బట్ మోస్ట్లీ ఏంటంటే రెస్పాన్సిబిలిటీస్ వచ్చిన తర్వాత లైఫ్ లో కొంచెం సెటిల్ అయిన తర్వాత మ్యారేజ్ చేసుకుంటే
సర్టన్ ఏజ్ లో మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళకి ఒక అవేర్నెస్ ఉంటుంది. సో ఫ్యూచర్ బాగుంటది, అది నా ఒపీనియన్. సో మ్యారేజ్ లవ్ లో కానీ మ్యారేజ్ లో కానీ ఒక ప్రాపర్ థింకింగ్ తో ప్రాపర్ ప్లానింగ్ తో చేస్తే బెటర్ అని చెప్పేసి నా ఒపీనియన్. అంటే చాలా మంది లైఫ్ మీద కూడా గివ్ అప్ ఇస్తున్నారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చాలా ఈజీ అని చెప్పేసి వచ్చేస్తారు, దాని తర్వాత సడన్ గా గివ్ అప్ ఇస్తారు. అంటే వాళ్ళు దాన్ని ఫేస్ చేయలేకపోతారు ఆ డిఫికల్టీని. సో ఆ స్టెప్ ని ఫేస్ చేసి నెక్స్ట్ స్టెప్కి వెళ్తే అది ఈజీ ఉంటుంది. సక్సెస్ దగ్గర దాకా వెళ్ళిపోతారు, బట్ గివ్ అప్ ఇచ్చేస్తారు. బట్ ఏంటంటే ట్రై అంటిల్ యూ విన్ అంటారు. సో ఫైనల్లీ దే విల్ విన్. సూపర్. యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళు ట్రై చేయరు ఎక్కువ. ఫస్ట్ టైం అంటే ఒకేసారి ట్రై చేసిన తర్వాత ఇంకా ఇది ఫైనల్ అనుకుంటారు. కానీ అది ట్రై చేస్తుంటే ఎవరైనా సరే, ఓన్లీ యూత్ అనే కాదు, ఎవరైనా సరే ఒకసారి ఫెయిల్ అవుతే ఎవ్రీ టైం ఫెయిల్ అవుతారు అని చెప్పి అనుకోవద్దు. సో ఇంకోసారి ట్రై చేయాలి. ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసినా, ఏదైనా స్టడీ అయినా, ఏదైనా సరే ఒకసారి ఫెయిల్ అయ్యామనుకోండి, అరే నాకు ఫెయిల్ అయ్యాను అని చెప్పి డీప్గా అంటే హార్ట్ తీసుకుంటారు. సో హార్ట్కి తీసుకోవద్దు, బ్రెయిన్కి తీసుకోవాలి. సో అది మనకు నెక్స్ట్ ఏం చేయాలనేది ఈజీగా నెక్స్ట్ ఒక ప్లాన్ ఏ ఫెయిల్ అయింది అనుకోండి, ప్లాన్ బి. సో అది కాకపోతే ఇది. సో పేరెంట్స్ సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి యూత్కి. సో దానివల్ల ఇలాంటి స్టెప్స్ తీసుకోకుండా ఎవరైనా సరే సో ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఓకే, సూపర్. సో మీరు యూత్కి ఏం సజెషన్ ఇస్తారు? యూత్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ తొందర పడకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది మనకంటూ ఒక గోల్ అనేది ఉండాలి, దానికి రీచ్ అవ్వడానికి చూడాలి. చాలా మంది మనం డిస్టర్బ్ చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ కానీ, ఇట్లా ఈవెన్ డిస్టర్బ్ చేస్తుంటే మనకంటూ ఒక గోల్ ఉంటే దాన్ని రీచ్ అవ్వడానికి ట్రై చేయాలి. ఫస్ట్ అందులో పేరెంట్స్ సపోర్ట్ ఉండాలి, ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి. ఫస్ట్ నీకు సపోర్ట్ ఉండాలి నీ ఓన్గా. అది నేను చెప్తున్నాను యూత్కి. ఎందుకంటే చాలా రాంగ్ స్టెప్ వేయడం వల్ల వాళ్ళ కెరీర్స్ అనేది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఇక ఇంకోటి ఏంటంటే సూసైడ్ చేసుకోవడంలో ఏంటంటే ఇప్పుడు చదవనాడు వాడు చదవట్లేదు అంటే కూడా పేరెంట్స్ కూడా అంటుంటారు చదవట్లేదు అని. మీరేం సజెషన్ ఇస్తారు యూత్ కి? నెవర్ గివ్ అప్ బ్రో, అంతే. అంటే మనం ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు ఎంత ఇంట్రెస్టింగ్, ఎంత ఎక్సైటెడ్ ఉంటామో చెయ్యాలి అని చెప్పేసి, బట్ డే బై డే వెళ్ళే కొద్దీ అది మొత్తం తగ్గిపోతుంది. సేమ్ అదే ఇన్స్పిరేషన్ కంటిన్యూ చేస్తే ఫైనల్లీ దే విల్ సక్సీడ్ బ్రో. ఓకే. సో మెయిన్గా వన్ థింగ్ ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ ఆన్లైన్ యాప్స్లో బెట్టింగ్ 1000, 2000, 5000 సో చిన్న లోన్స్ తీసుకోవడం అయినా, బెట్టింగ్స్ అయినా, సో ఇలాంటివి చాలా మంది చేసి సో వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ ఇట్లా మార్క్ చేయడం. సో ఇలాంటి వల్ల కూడా చాలా యూత్ అంటే లోన్స్కి అట్రాక్ట్ అవుతున్నారు. దాని తర్వాత దానివల్ల ఫేస్ చేయలేక, అవి రీపేమెంట్ చేయలేక, సో అది సడన్ డెసిషన్స్ అనేది తీసుకొని వాళ్ళ లైఫ్ స్పాయిల్ చేసుకుంటున్నారు. సో ఇలాంటి చిన్న వాటికి అంటే 5000, 10,000 అంటే ఏదైనా అర్జెంట్ అవసరం ఉంటే పేరెంట్స్ని అడిగినా సరే ఇస్తారు. అనవసరమైన వాటికి స్పెండ్ చేసుకుంటూ సో ఇలాంటివి చాలా జరుగుతున్నాయి ఇప్పుడు ఈ టైంలో. ఇవి ఓన్లీ స్టూడెంట్స్ చేస్తున్నారు అని కాదు, అందరు. బట్ యూత్ ఎక్కువ దీనిపైన అట్రాక్ట్ అవుతున్నారు. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలామంది ఏదో ఒకటి ఇప్పుడు చదువుకున్న తర్వాత ఏదో ఒక జాబ్ వస్తే అది చేసేద్దాం అని చెప్పి అనుకుంటున్నారు, కానీ వాళ్ళ గోల్ ఏంటనేది మర్చిపోతున్నారు. చిన్నగా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు ఒక గోల్ పెట్టుకుంటారు, అరే నేను పోలీస్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, ఐఏఎస్ అవ్వాలి, సో ఇలా. బట్ వాళ్ళకి ఏంటంటే ఒక డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాతనో, ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాతనో సో వాళ్ళు ఏంటంటే అప్పుడున్న సిచ్యువేషన్ బట్టి అప్పుడు ఒక 20,000, 30,000, 50,000 శాలరీకి కాంప్రమైజ్ అయిపోయి జాయిన్ అయిపోతున్నారు. ఓకే, వాళ్ళ డ్రీమ్ మీద గివ్ అప్ డ్రీమ్ గివ్ అప్ ఇస్తున్నారు. సో వాళ్ళు ఏదైతే ఒక గోల్ పెట్టుకొని ఫోకస్గా దానిపై నుండి ఒక 1-2 years టైం స్పెండ్ చేసినా, దాని మీద టైం వేస్ట్ అయినా సరే అది అచీవ్ అయితే వాళ్ళ లైఫ్ అనేది వాళ్ళు చిన్నప్పటి నుంచి ఏదైతే అనుకుంటున్నారో అది హ్యాపీగా సో డ్రీమ్ లైఫ్ అచీవ్ చేయొచ్చు. కన్సిస్టెంట్ గా వర్క్ చేయాలి దాన్ని. ఎస్. హాయ్, మీ పేరు? ధర్మేందర్. సో మరి యూత్ తొందరగా గివ్ అప్ ఇవ్వడానికి రీజన్స్ ఏముంటాయి? Sir, I feel one of the reason that youth is giving up because nowadays they're not feeling responsible. Okay. Right? They don't feel responsible about it. Also, one of the reason I feel as money grows, I feel sin also grows. And when they have a lot of money, I don't need anybody. Yeah. Maybe you become more independent, right? You become more dependent. See, as a person, we are called to be independent. We are called to depend on each other, right? But if I get more money, I don't need anybody else. Correct. Then what happens? When you get into a relationship, in a marriage,
You know, if both are working together, right? If both are earning equal money, I don't need each other, right? I easily to give up, right? If I have a good job, if somebody giving another job, I'll give up on that. Okay. So what happened with the having more money, More money. we are losing our patience. Okay. We don't have endurance. We don't have perseverance. Okay. Because if you go back earlier, we had little money, our life was simple. Now we have more money, we don't have life. So this is the reason I feel like, you know, youth is now, you know, they're getting into a lot of mess. Oh. Yeah, they're getting into wrong relationships, they're getting into drugs, they're getting into smoking, they're getting into unnecessary things, which is like spoiling their youth. Spoiling their life. They don't understand that why this happened to them. But somewhere my perception is because as the money grows, I feel sin also growing. That's what, you know, the endurance and patience level is not being built. Basically, the character has not been built. Earlier, people focused, right, on character, right? Hey, you should speak good, you should have a good qualities. Now, if you have money, అసలు ఏం అవసరం లేదు ఇంకా ఏం పైసలు. అవసరం లేదు ఇప్పుడు. If I have money, I have everything. No, but that's not the truth. Money is not important. Character is Character important. is important. Yeah, and with the character comes patience, endurance, perseverance, goodness, gentleness. Has to be in a man. సూపర్. సో మనీ ఎక్కువగా ఎర్న్ చేయడం వల్ల Yeah. వాళ్ళు తొందరగా థింగ్స్ Because right now, you know, you go everywhere, a lot of money has been, you know, anybody can make some money, right? Easy money. Earlier it was not easy. With the more money, the more troubles. మోర్ ట్రబుల్స్. సో ఒకవేళ ఇప్పుడు యూత్ గివ్ అప్ ఇవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? I think they should go back to the roots. ఓకే. Go back to the roots, right? They should గోల్డెన్ డేస్ లోకి వెళ్ళిపోవాలి. go back to the roots, right? They should obey your parents. One of the worst thing today, they don't obey parents. They do Correct. what they want. Yes. I think the best lesson I feel they should go back to roots, obey their parents, listen to them, try to build a relationship with their siblings. Earlier we all lived together. Now it's very difficult to live together because distance has come. కరెక్టే. అంటే జాబ్ కోసం అని చెప్పి ఏదో ఒక పాయింట్ మీద ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తున్నారు. And they're making a point, right? You know, I said, okay, I'll go and live my life. But with it, troubles also follow.